హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 65 ఎపిసోడ్ యార్. నాకంత సెలక్షన్ తెలియజాను అంత చైత్ర. నేను నీకంటే ఫూర్ అందులో తెలుసా, అందుకే ఫ్రెండ్స్ అయ్యాము. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లుంది మన పని అని కిసుక్కున గోలీ సోడా కొట్టినట్లు నవ్వింది జాను. అమ్మమ్మ చెప్పే సామెతలని బాగానే వంట పట్టించుకున్నావు అని నవ్వి, ఇది చూడు అంటూ చూపించింది చైత్ర. ఆ జిడ్డు మొహానికి ఎంత కాస్ట్లీ గిఫ్ట్ ఎందుకులే అని పెదవి విరిచింది జాను. జనమ్మ అని చిరుకోపంగా పిలిచింది. నిజం వదిన్స్, పెళ్ళి ఎంత అప్పగిస్తున్నా, నా ఫ్రెండ్ అందరూ జిడ్లే. మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అనే రకాలు అని పెదవి కర్రగా తిప్పింది జాను. పోనీలే, వాళ్ళలా మనం ఎందుకు ఉండాలి, దేవాన్స్ చెల్లెలంటే దానికి తగ్గట్టుగానే ఉండాలి గిఫ్ట్ అని నవ్వింది. అదే మాలకి వచ్చిన లయ దూరంగా ఉన్న వాళ్ళని చూసి మొహం మండించింది. లయ కార్డు ఇదిగో అని ఇస్తున్నా పలకడం లేదు, జాను వైపు గుడ్లు అప్పగించి చూస్తూ. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ అని పిలుపు వినిపించి తల తిప్పాడు జయంత్ స్మైల్ ఇస్తూ. ఏంటి ఆఫీస్ లేదా షాపింగ్ చేస్తున్నావు అని. ఏ లయ ఎలా ఉన్నావు అన్నాడు. అన్నో పిలుపుతో తల తిప్పి చూసి, బావా నువ్వా అని అంది లయ. ఎలా ఉన్నావు, అంతా ఓకేనా అని కన్సర్న్ కురిపించాడు అన్నవ్. లైట్ స్మైల్తో జయంత్ ఉండగా నాకేంటి బావా అంది లయ. నువ్వేంటి ఇక్కడ అని ఎదురుగా ఉన్న మిర్రర్లో జాను కనిపించడంతో తల వెనక్కి తిప్పి జాను వైపే చూస్తున్నాడు జయంత్. ఏంటి అలా చూస్తున్నావు అంది లయ. జాహ్నవిలా ఉంటే చూస్తున్నా, అవునా కాదా అని, అంతే అంటూ కవర్ చేశాడు. జాను ఒక్కతే కదా, విచ్చు కూడా ఉంది. ఇది ఇంకా పోలేదనుకుంటా అని మొహం మండించింది. విచ్చెవరు లయ అని నవ్వుతూ అడిగాడు అర్ణవ్. అదిగో అదే అని చైతన్య వైపు చూపించి, మా నాని ఫ్రెండ్ మనవరాలు అంది లయ. తల తిప్పి లయ చూపించిన వైపు చూడగానే అర్ణవ్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. మేఘ ఎక్కడుందేంటి, అది జానుతో అని కళ్ళని విప్పాచి చూశాడు. అతని మొహంలో స్పష్టంగా కనిపిస్తున్న టెన్షన్ చూసి జయంత్కి అనుమానం వచ్చింది. షాక్ నిండి తేరుకుని, ఆమె బామ్మకు రిలేటివా లయ అని రెట్టించాడు అర్ణవ్. అవునంట, అలాగే చెప్పింది. నేను హాస్టల్ నుండి వచ్చేసరికి ఇంట్లో ఉంది. పైగా దానికి పెళ్లి కూడా అయిందంట. మొగుడు ఎక్కడికో పోయాడని ఏవేవో క్లారిటీ లేని రీజన్స్ చెప్పారు. ఎన్నాళ్ళైనా పంపలేదంటే ఏదో డౌట్గానే ఉంది అంది లయ. ఏముందిలే, ఏవేవో సమస్యలుండి ఉంటాయి. ఇదిగో కార్ తీసుకో, నీకు నచ్చినవి కొనుక్కో అని ఇచ్చాడు జయంత్. జానుతో మాట్లాడితే ఊరుకోను అని వెళ్ళింది లయ. ఏంటి అన్నావు, ఆమెను చూడగానే అంత టెన్షన్ పడ్డావు, నీకు తెలుసా అని ప్రశ్నించాడు జయంత్. 2 minutes అని చైత్ర వాళ్ళు ఉన్న వైపు వెళ్ళాడు అర్ణవ్. అక్కడ నిలబడి జాను వైపు చూస్తూ కళ్ళు అప్పగించాడు జయంత్. ఏదో గిఫ్ట్ తీసుకుంటున్నట్లు చైత్ర పక్కకు వెళ్ళి నిలబడ్డాడు అర్ణవ్. జానమ్మ త్వరగా కానీ అంటూ తనకు అది చేరువుగా ఉన్న అర్ణవ్ స్పర్శ తనకు తగిలినట్లయి మొహం చిట్లించి 4 అడుగులు పక్కకు చేరింది. అప్పుడే జానీని చూసినట్లు బిల్డప్ ఇస్తూ హాయ్ నువ్వా అంటూ పళ్ళను బయటపెట్టి డాబర్ రెడ్ ఫేస్ టాట్ ఇచ్చాడు. అర్ణవ్ అంటే తనకంత పాజిటివ్ ఒపీనియన్ లేక ఎస్ నేనే అని బలుపుగా చెప్పి, నువ్వేంటి ఇక్కడ అంది జాను. ఫ్రెండ్ బర్త్డే గిఫ్ట్ తీసుకుందామని వచ్చాను. అవును, తను ఎవరు అని కావాలని అడిగాడు. ఫ్రెండ్ అండ్ రిలేటివ్ అని పెడసరంగా చెప్పింది. రిలేటివా, నాకు తెలియని రిలేటివ్స్ ఎవరున్నారు అని అసలు ముడిచాడు. అందరూ తెలియాలనే రూల్ లేదు కదా అన్నావు. తను మా నాని తరపున చుట్టం, ఓకే అని. పద చైతు అంది జాను. నన్ను పరిచయం చేయవా అని చైత్ర వైపు సూటిగా చూస్తూ అన్నాడు అర్ణవ్. అతని చూపులకు ఇబ్బందికి గురవుతూ పద జాను అంది చైత్ర. మా నాని చుట్టాలతో నీకెందుకు పరిచయ కార్యక్రమాలు అని నవ్వు నటించి బై అని చైత్ర చేతిని పట్టుకుని తీసుకెళ్ళింది జాను. ఇక్కడ దాగావా రామశిలక, దేవండర్లోకి చేరావంటే నిన్ను చేజిక్కించుకోవడం కష్టమే అని బియర్డ్ బరుక్కుంటున్నాడు అర్ణవ్. అతని భుజం తట్టి ఏంటి తెగసించేస్తున్నావు, ఏం అదేంటి జాను అని అడిగాడు జయంత్. మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద అని ముందుకు అడుగు వేశాడు అర్ణవ్. బయట ఉన్న ఫుడ్ కోర్ట్లో కూర్చున్నారు ఇద్దరు. ఇప్పుడు చెప్పు, ఏంటి అంత సీరియస్గా థింక్ చేస్తున్నావు అని అడిగాడు జయంత్. లై చెప్పిన విచ్ ఎవరనుకుంటున్నావు, చెప్పింది కదా ముసలిదాని ఫ్రెండ్ మనవరాలని అని వ్యంగ్యంగా సాగదీశాడు జయబాబు అని పెదవులతో వింత శబ్దం చేస్తూ తను చైత్ర దేవాన్స్ వైఫ్ అని కూల్గా 10 kgs ఆర్డిఎక్స్ బాంబ్ జయంత్ని ఎత్తిన పడేశాడు. వాట్ అంటూ పెద్దగా అరుస్తూ చైర్ నుండి గబాలని లేచాడు. జయంత్ గావుకేక అక్కడ ఉన్న పీపుల్స్ ఉలికిపడ్డారు. బ్రో అని చేపట్టుకుని లాగ్గానే అప్పుడు వాస్తవానికి గుర్తించి అందరి వైపు చూసి ఆక్వర్డ్గా ఫీల్ అవుతూ సారీ గాయస్ అని తల సైడ్కి తిప్పేసి చైర్లో కూర్చుంటూ నువ్వు జోక్ చేయడం లేదు కదా అని యమ సీరియస్గా అడిగాడు. దేవన్స్ మ్యాటర్లో జోక్ ఎందుకు చేస్తాను అని సీరియస్గా బదులిచ్చి ఆమె ఎవరో కాదు, మేఘా ఓన్ సిస్టర్, ఇద్దరు ట్విన్స్ అని మరో షాక్ ఇచ్చాడు. అర్ణవ్ చెప్పేది వినగానే ఫ్యూజ్ కొట్టేసి ఏంటి ఇన్ని షాకులు ఇస్తున్నావు, దేవు పెళ్ళమా,
ఏంటి వాడెప్పుడు పెళ్లి చేసుకున్నాడు? అంతా విఠలాచార్య మూవీ‌లా అయోమయంగా ఉంది నాకు. వేదాంత్ పరిస్థితికి రీజన్ అయిన మేఘ గురించి దేవుడికి తెలిసింది బ్రో. అందుకే పక్కా స్కెచ్‌తో వెళ్ళాడు. బట్ నా గురించి గెస్ చేయలేకపోయాడు. మేఘ గురించి తెలిస్తే ఆమె సిస్టర్ పెళ్ళెందుకు చేసుకున్నాడు? పగ సాధించడానికా? అక్కడ చూస్తే రివెంజ్ తీర్చుకున్నట్టు లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నావు. ఎన్నాళ్ళ నుండి దాని కోసం వెతుకుతుంటే పక్కనే ఉండి తెలుసుకోలేకపోయాం. చంకలో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా వెతికినట్లుంది అని ఇరిటేట్ అయ్యాడు. అది సరే నీ గర్ల్ ఫ్రెండ్ మేఘకి చెల్లెలైతే ఇక్కడేమో బావయ్య కూర్చున్నాడు. ఇప్పుడు ఆ వరుసలో వెళ్తే ఆమె సిస్టర్ అయ్యింది. నీ రిలేషన్ రివర్స్ అయింది అన్నాడు జేన్. బొక్కలో రిలేషన్ ఈ రోజుల్లో ఎవడు కేర్ చేస్తున్నాడు? అన్న, తమ్ముడు అంటూనే పక్కలెక్కుతుంటే మేమేమైనా ఓన్ సిబ్లింగ్సా ఏంటి? అవసరం లేని లాజిక్ లాగుతున్నావు అసలు మెట్లు వదిలేసి అని ఫ్రస్ట్రేట్ అయ్యాడు అర్ణవ్. దేవాంష్‌ని నీ వరకు వస్తాడంటావా? మేబీ రావచ్చు. అసలు మ్యారేజ్ ఎందుకు చేసుకున్నాడో తెలుసుకోవాలి. ఆటో వాళ్ళ అవతారం ఎత్తి డ్రామా చేసి పెళ్లి చేసుకున్నాడు. అంత స్కెచ్ వేశాడా? అన్నాడు. వాట్? దేవుగాడు ఆటో వాళ్ళ అయ్యాడా? అదెప్పుడు అని షాకింగ్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు. వేదాంత్‌కి పిచ్చివాడయ్యాకే కూపీలాగి ఉంటాడు. ఉన్నాడు కదా! చూపించే కుక్క. విశ్వాసం చూపించే కుక్క సుధీర్ గాడు. వాడే తెలుసుకునుండాలి. ఓహ్ గాడ్! ఎలా మేనేజ్ చేశాడు? అదే దేవాంశ్ తెలివంటే. పొగడకు కాలుతుంది నాకు. కాలినా మండినా ఉన్న నిజం అదే. ఓకే. నేను స్టార్ట్ అవుతాను. నా గురించి మాత్రం లీక్ చేయకు. లై దగ్గర. చైత్ర గురించి కూడా అప్పుడే చెప్పకు. ఏం చేయాలో ప్లాన్ చెయ్యి. నైట్ మీట్ అవుదాం అని 10 షాకులిచ్చి సక్కంగా పోయాడు అన్నావు. డామ్ ఇట్! నేను ఇంత ప్లాన్ చేసి ఇంత చేస్తే ఒక పక్క నుండి అన్నీ షటౌట్ చేసుకుంటూ వచ్చావా దేవాన్స్? పెళ్లి చేసుకుని దొంగ కాపురం చేస్తున్నావంటే డెఫినెట్‌గా దాన్ని ప్రేమించుండాలి. నిన్నంత సంతోషంగా ఉంచకూడదు. ఉండనివ్వను నేను అని పగతో రగులుతూ వెళ్ళాడు జయంత్. ఆఫీస్‌కి వచ్చిన చైత్ర వాళ్ళని చూసి మీ షాపింగ్ అయిందా? అని అడిగాడు దేవ్. మీ చెల్లాయికి ఒక పట్టాన్ని ఏమీ నచ్చదు. తిప్పి తిప్పి పిప్పి చేసింది. ఫ్యూచర్‌లో విదురు అనే పరిస్థితి ఏంటో పాపం అని సింపతి కురిపించి చైత్ర. కదమ్మా! నాకు అదే బెంగ పట్టుకుని రోజు నిద్ర పట్టకుండం లేదు అని పెదవి విరిచాడు. అంత బెంగ పడకురా అబ్బాయ్! దీనికి సొల్యూషన్ నా దగ్గరుంది అని నవ్వాడు దేవ్. ఏంటి బావ అది? అని ఆత్రంగా అడిగాడు విదుర్. ఏముంది? తెలుగు మ్యాట్రిమోనీలని పిక్ పెట్టడమే. ఏ అన్నయ్య అంతేనా? అని మూతి తిప్పింది జాను. అందులో నా పిక్ పెడితే నాకెలా నిద్ర పడుతుంది? అని బొగ్గన వేలు పెట్టి మరీ చించాడు విదుర్. అన్నయ్య వీళ్ళిద్దరూ నిన్ను వెక్కిరిస్తున్నారు అని గుర్రుగా చూసింది చైత్ర. ఇందులో వెక్కిరించడం ఏముందే మైదానం. తాటికాయలా తల్ల మాత్రం ఉన్నాయి. అందులో గుజ్జే లేదు. అడ్డగాడిదలా ఎదిగారు ఇద్దరు అని కరిచాడు దేవ్. పొగడకు బావ సిగ్గేస్తుంది అని కులుకుపోయాడు. మీ మామ అంటూ పేపర్ వెయిట్ విసిరాడు దేవ్. అది క్యాచ్ పట్టుకుని అంటే నన్ను చీలాసావుని చూసుకోమనే కదా మీ యాదవ నీలుగుళ్ళు. ఏమే నన్ను కాదనే దమ్ము నీకు ఉందేంటే అని కేశాడు విదుర్. ఏంట్రోయ్ టంగ్ స్లిప్ అవుతుంది. ఒళ్ళు నూగు పట్టి కొట్టుకుంటున్నావా? కో అంటే కోటి మంది క్యూలో నిలబడతారు చూసుకో అని ఉడికించిండు దేవ్. మరి ఇదో ఆంధ్ర మోనాలిసా కదా! కో అంటే కుక్కరొక్కో అని పుంజులు రెక్కలు టపటపలాడిస్తూ ఎగురుకుంటూ వస్తాయే అని వెక్కిరించాడు విదుర్. ఇడియట్! అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుంటాడు. వీడిని అస్సలు నమ్మకూడదు అన్నయ్య. ఊసరవెల్లి కంటే దారుణంగా రంగులు మార్చేయడంలో అని కోపంగా చూసింది జాను. మీ టాలెంట్ ముందు మేమెంత? చెప్పు. నా పిచ్చి చెల్లుంది. ఒక తిట్టు తిడుతుందా? తిట్టు వరకు ఎందుకు? మాటైనా మాట్లాడుతుందా? దేవత. మరి నువ్వు? డాకిని, శాకిని దెయ్యానివి అని పళ్ళు నూరాడు. అలా నోట్లో నాలుక లేనట్లున్నా బ్రతకనిచ్చే రోజులు కావు బాబు ఇది. కలికాలం. ఆకలి కాలం. ఎదుటి వాళ్ళని తినేసే కాలం. తన, మన అనే భేదం లేదు. నందాజీ. నా భర్త ఉన్నాడు. తనే చూసుకుంటాడు అనుకుంటే కుదరదని నీ చెల్లెలికి చెప్పు. రేపన్న రోజున ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ ఉంటే తనని తాను సేవ్ చేసుకోవాలి. మాటలతో ఫైట్ చేయాలి. చేతలతో కూడా యుద్ధం చేయాలి. తప్పదు. చెప్పడం మర్చిపోయాను. మహల్‌లో అర్ణవ్ కనిపించాడు. వదిన వైపు గుచ్చి గుచ్చి చూశాడు. వాడి చూపుల్లో ఏదో తేడా కనిపించింది నాకైతే అంది జాను. వాడో ఎదవ అనేసరించి ఏం మాట్లాడాడు అని అడిగాడు విదుర్. చెప్పాను కదా చైత్ర కోసం ఆరాల్లాగాడు. ఎవరు ఏంటి అని. ఆరాల్లాగి వాడేం పీకుతాడు గాని లైట్ ప్రతి సోదినాయాల కోసం పట్టించుకోకుండా ఉంటే మన బుర్ర బేజా ఫ్రై అవుతుంది అని నేను స్టార్ట్ అవుతాను వర్క్ ఉంది అన్నాడు విదుర్. నీదే లేట్ ఎప్పుడు దయచేస్తావా అని మేము చూస్తున్నాం. కూసేగాడిదా
మరి మా వర్క్ చెడిపోతున్నది. వెళ్ళరా నాయనా అని దీర్ఘాలు తీశాడు దేవ్. ఇంటి అల్లుడని గౌరవం లేకుండా కూడా లేదబ్బా! నాకు టైం వస్తుంది అప్పుడు చెబుతా అని నీలుగుతూ వెళ్ళాడు విదురు. ఓకే అన్నయ్య నేను స్టార్ట్ అవుతాను. నైట్ లేట్ అవుతుంది వచ్చేసరికి అంది జాను. ఎక్కడికి బంగారం ఒంటరిగా అంత లేదు. విధు తీసుకొస్తాడు. మీ ఇద్దరి విషయంలో ఎలాంటి ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఫేస్ గ్లో వస్తుంది గో అన్నాడు దేవ్. నసగాడితోనా చంపేస్తాడు అని తినికింది. వింటేజ్ గోల చేస్తాడు అని నవ్వి వెళ్ళు అన్నాడు దేవ్. చిందేస్తూ వెళ్ళింది జాను. చిన్నగా నవ్వుకుని నువ్వేంటే అజంతా బొమ్మలు అలా నిలబడిపోయావు వెళ్ళి రెస్ట్ తీసుకో. దేవ్ దగ్గరికి వచ్చి ఒడిలోకి చేరిపోయి మెడ చుట్టూ చేతులు మలలా వేసి మెడ వంపులో మొహం దాచేసింది చైత్ర. తల మీద ముద్దు పెట్టి వెనునిమిరాడు. తన ఫీలింగ్స్ ఏమీ ఎక్స్ప్రెస్ చేయకుండానే తన మదిలో భావాలని గ్రహించిన దేవ్ మీద మరింత ప్రేమ పెరిగి మన కోసం నేను ఎవరితోనైనా యుద్ధం చేస్తాను శివ. నాకు నువ్వు ఇంపార్టెంట్. మిగతా వాళ్ళంతా నెక్స్ట్. శశి అయినా వేదైనా ఎవ్రీథింగ్ అని మనసులో అనుకుంది చైత్ర. బెడ్ మీద ఆరాంగా కాలు మీద కాలు వేసుకుని సెల్ ఫోన్లో వీడియోలు చూస్తుంది మేఘ. ప్రస్తుతం పాప ఎంజాయ్మెంట్ స్పాట్లో ఉంది. తనతో వచ్చిన వాడు దీని గొంతెమ్మ కోరికలు తీర్చడానికి షాపింగ్ పోయాడు. ఫోన్ రింగ్ అయింది. తను వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితులను కూడా అర్ణవ్ కాల్ చేయకూడదని రూల్ ఉంది. సో ఎంతో ఇంపార్టెంట్ అయితే ఓన్లీ మెసేజ్ చేస్తాడు. లిఫ్ట్ చేసి వాట్ అని కరిచి అడిగింది. అరకు వాడు లేడేమో కదా నువ్వు ఆన్లైన్లో ఉన్నావని చేశాను. నీకు న్యూస్ చెప్పాలి అన్నాడు అర్ణవ్. ఏంటది అని నిర్లక్ష్యం ప్రదర్శించింది మేఘ. మీ సిస్టర్ గురించి తెలిసింది అని కూల్గా చెప్పాడు. చైత్ర గురించి అనగానే పడుకొని తీపులు తీసేదల్లా గబాలు లేచి కూర్చుని ఎక్కడుంది అని ఆత్రంగా అడిగింది మేఘ. ఎక్కడా? నువ్వు నేను వెళ్ళలేని ప్లేస్లో ఉంది అని వ్యంగ్యంగా అన్నాడు. అన్నావు సాగదీకు నాకు కాలుతుంది అని ఇరిటేట్ అయింది. నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంది ఆటోవాలా కాదు 100 కోట్లకు వారసుడైన ఘట్టంనేని దేవాన్స్ అని మేఘ నెత్తి మీద ఒక బాంబు పాడేశాడు. వాట్ అంటూ బెడ్ మీద గజం ఎత్తి ఎగిరిపడింది మేఘ. దీనికి ఎంత షాక్ అవుతున్నావు? నీ గురించి మా బావకు తెలిసిపోయిందని చెబితే ఏమవుతావో మరి అని వెకిలిగా నవ్వడాను. ఏ ఇడియట్ ఏం వాగుతున్నావురా? వేద్ బ్రోకి మన గురించి ఎలా తెలిసింది అని గొంతు చించుకుంది మేఘ. మన కాదు నీ అను బేబీ. నా గురించి తెలిస్తే నేను చచ్చి సంవత్సరం అవుదును అని గుర్తుంచుకో. ఏంటి కామెడీ చేస్తున్నావా అని ఆమె సీరియస్గా అడిగింది. ఉన్న నిజం ఇక నీ చెల్లెలు షాడోని కూడా టచ్ చేయలేవు నువ్వు అని వికటహాసం చేస్తూ ఈ మేఘకు అసాధ్యమైంది ఏమీ లేదన్నావు అని కళ్ళని క్రూరంగా మార్చేసింది. మేఘ నీకు సిచ్యువేషన్ అర్థం కావడం లేదనుకుంటా. దేవ్ ఎత్తులు వేయడంలో దిట్ట. మంత్రిని మట్టి కరిపించాడు. ఇక నువ్వో లెక్క అని ఇరిటేట్ అయ్యాడు. లుక్ అర్ణవ్ ఉపన్యాసాలు ఇవ్వకు. నేను టుమారో స్టార్ట్ అవుతాను. మనం పర్సనల్గా డిస్కస్ చేద్దాం. ఓకే వాడిని కూడా రమ్మను. నువ్వు అతిగా వాడిని పొగడం మానే. ఎవడి సినిమా వాడికి ఉంటుంది. వాడెంత తోపైనా అక్కడ ఉంది. నేనంటే పిచ్చి చచ్చి ప్రాణాలు కూడా ఇచ్చే నా పిచ్చి చెల్లి. దాన్ని ఏమార్చడం నాకు చిటికి వేసినంతసేపు పట్టదు అని గర్వంతో విర్రవీగుతూ అవును వేదాంత్ ఉన్నాడా పోయాడా అని వంకరగా అడిగింది మేఘ. ఉన్నాడు. రీసెంట్గా వచ్చాడు ట్రీట్మెంట్ తీసుకుని ఇప్పుడు నార్మల్ అయ్యాడు. అవును వాడు చైత్రని చూసి ఏమీ రచ్చ చేయలేదా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది. అవును కదా ఈ విషయమే మర్చిపోయాను. చైత్రని చూసి డెఫినెట్గా రియాక్ట్ అవుతాడు. మరి ఎలా మేనేజ్ చేశాడు దేవ్ అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు అర్ణవ్. ఫస్ట్ అది తెలుసుకో దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం అని కట్ చేసి అసహనంగా ఫోన్ సైడ్ పడేసి నీకు కోటేశ్వరుడు మొగుడుగా వచ్చాడంటే అర్ణవ్ నుండి తప్పించుకున్న ఆటో వాళ్ళతో పెళ్ళయిందని సంతోషపడ్డాను. బట్ నాకంటే హెచ్చు స్థాయిలో ఉంటామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్ను అక్కడ ఉంచనే వస్తున్నా. నిన్ను నా నుండి ఎలా సేవ్ చేస్తాడో వాడు నేను చూస్తాను అని దేవ్ గురించి ఈసమంత కూడా అవగాహన లేకుండా బేరాలు పోయింది మేఘ. 100 గొడ్లు తిన్న రాబందు ఒక గాలివానకే నేల కొరికిందని నిజం తెలియదు కాబోలు పాపకు. స్టోరీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.